అండి అందరికీ. ఈ వీడియోలో మనం ఎన్విరాన్మెంట్ అండ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఎన్విరాన్మెంట్కి రిలేటెడ్ ఏమేమి ఆర్టికల్స్ అనేవి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ వచ్చి ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 అంటే ఏంటి? రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. అంటే ఏంటంటే ఇట్ ప్రొటెక్ట్స్ రైట్ టు లైఫ్ యాజ్ ఏ ఫండమెంటల్ రైట్. ఆర్టికల్ 21 అనేది ఒక ఫండమెంటల్ రైట్. అది రైట్ టు లైఫ్కి అనమాట. ఏం చెప్తుంది అంటే ఎన్విరాన్మెంట్కి రిలేటెడ్ ఏముంది అంటే ఎంజాయ్మెంట్ ఆఫ్ లైఫ్ అండ్ ఇట్స్ అటైన్మెంట్ ఇంక్లూడింగ్ ద రైట్ టు లైఫ్ with human dignity encompasses with its ambit the protection and preservation of environment, ecological balance free from pollution of air and water, sanitation without which life cannot be enjoyed. రైట్ టు లైఫ్ అంటే లైఫ్ని మనం ఎలా బతకాలి అంటే లైఫ్ని మనం ఎంజాయ్ చేస్తూ జీవించాలి అంటే మనకి మినిమం అనేవి కావాలి. అంటే ఏంటంటే ఎన్విరాన్మెంట్ అనేది సరిగ్గా ఉండాలి, పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉండాలి, శానిటేషన్ అనేది ఉండాలి, ఇవన్నీ ఉండాలి. లైఫ్ విత్ హ్యూమన్ డిగ్నిటీతో బతకాలి మనము. ఇవన్నీ బతకాలంటే ఎన్విరాన్మెంట్ అనేది మనకి క్లీన్గా ఉండాలి అని అయితే ఆర్టికల్ 21 అనేది చెప్తుంది. ఈ ఆర్టికల్ 21లోనే ఎన్జిటి అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఎన్జిటి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2010లో ఎస్టాబ్లిష్ అయింది. దాని గురించి చూద్దాము. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2010 ఎస్టాబ్లిష్డ్ అండర్ ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 అంటే దేనికి సంబంధించింది? రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఇట్ హ్యాస్ 5 రీజనల్ బెంచెస్. 5 రీజనల్ బెంచెస్ అంటే ఇండియాలో వీటికి సంబంధించిన 5 బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఇక్కడ సైడ్ ఇచ్చాను చూడండి. నార్త్ జోన్కి న్యూఢిల్లీ అండ్ ఈస్ట్ జోన్కి కోల్కతా, సెంట్రల్ జోన్కి భూపాల్, వెస్ట్ జోన్కి పూణే, సదరన్ జోన్కి చెన్నై. అండ్ ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010 is an act of the Parliament of India which enables creation of special tribunal to handle the expeditious disposal of the cases pertaining to environmental issues. అంటే ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనేవి ఉంటాయి కదా, ఏవైతే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనేవి ఉంటాయో వాటిని హ్యాండిల్ చేయడానికి, వాటికి సంబంధించిన కేసెస్ని హ్యాండిల్ చేయడానికి 2010లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దేనికోసం? ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ని సంబంధించిన కేసెస్ని హ్యాండిల్ చేయడం కోసం. స్పీడీ ఎన్విరాన్మెంటల్ జస్టిస్ అండ్ హెల్ప్ రెడ్యూస్ ద బర్డెన్ ఆఫ్ లిటిగేషన్ ఇన్ ద హయ్యర్ కోర్ట్స్. అంటే కోర్ట్స్లో ఎక్కువ కేసెస్ అయిపోయి వాటికి బర్డెన్ అనేది అవ్వకుండా సెపరేట్గా ఎన్విరాన్మెంటల్ కోసం ఇష్యూస్కి సంబంధించి త్వరగా స్పీడీ జస్టిస్ అనేది ఉండాలి ఎన్విరాన్మెంట్కి సంబంధించి అని అయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దిస్ ట్రిబ్యునల్ షాల్ నాట్ బి బౌండ్ బై ద ప్రొసీజర్ laid down under Code of Civil Procedure 1908 but shall be guided by the principle of natural justice. అంటే ఏంటి అంటే 1908 కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ ఏవైతే ఉందో కోర్ట్స్ అని ఫాలో అవుతాయి అన్నమాట. దాన్ని ఈ ట్రిబ్యునల్ అనేది ఫాలో అవ్వదు. ఆ ప్రొసీజర్ అనేది దీనిపై బౌండ్ అయి ఉండదు. దాని వేలో అది దానికి సెల్ఫ్గా ప్రొసీజర్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. దాని విధంగా ఈ కేసు అనేది సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది. అంతే తప్ప ఈ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908 అయితే ఇది ఫాలో అవ్వదు. గ్రీన్ ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇయర్ 2010లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1974. 1974లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు కదా, దాని ద్వారా కొన్ని న్యూ ఆర్టికల్స్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అందులో ఎన్విరాన్మెంట్కి రిలేటెడ్ ఆర్టికల్స్ అనేవి 2 ఉన్నాయి. ఫస్ట్ ఆర్టికల్ 48A ఏం చెప్తుంది అంటే లేస్ డౌన్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్. అంటే 48A ఆర్టికల్ అనేది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఒక పార్ట్.
The state shall endeavor to protect and improve the environment to safeguard the forest and wildlife of the country. ఇక్కడ ఏం చెప్తుంది అంటే మనకి స్టేట్ అనేది ప్రొటెక్ట్ చేయాలి అండ్ దేనికోసం ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి, ఇంప్రూవ్ చేయాలి దేని ఎన్విరాన్మెంట్ని అండ్ సేఫ్ గార్డ్ ద ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. ఫారెస్ట్ని వైల్డ్ లైఫ్ని సేఫ్గా ఉంచడానికి ట్రై చేయాలి అండ్ ఎన్విరాన్మెంట్ని ఇంప్రూవ్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి. చేయాల్సింది ఎవరు అంటే స్టేట్ అంటే ఏంటంటే గవర్నమెంట్ అనేవాళ్ళు చేయాలి. డిపిఎస్పిలో ఏమేమి ఉంటాయండి? గవర్నమెంట్ చేయాల్సినవి ఉంటాయి కదా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది. సో గవర్నమెంట్ ఏవైతే చేయాల్సినవో అవన్నీ డిపిఎస్పిలో ఉంటాయి. అందులో ఆర్టికల్ 48A అనేది ఈ ఫారెస్ట్ని వీటిని కాపాడాలి, ప్రొటెక్ట్ చేయాలి, కన్సర్వ్ చేయడానికి ఏవైనా కానీ స్టేట్ అనేది చేయాలి అంటే గవర్నమెంట్ అనేది చేయాలి అని అయితే చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ని చూద్దాం. ఆర్టికల్ 51A అందులో సబ్పార్ట్ G డీల్స్ విత్ ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ ద సిటిజన్స్ ఆఫ్ స్టేట్ అనమాట. అది ఇక్కడ ఫండమెంటల్ డ్యూటీస్ అంటే చేయాల్సింది ఇండివిజువల్స్ లేదా సిటిజన్స్ ఆఫ్ ద స్టేట్, సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఎవరైతే సిటిజన్స్ ఉంటారో అంటే మనము ఏమేం చేయాలి? ఇట్ షల్ బి డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద నేచురల్ ఎన్విరాన్మెంట్ ఇంక్లూడింగ్ ఫారెస్ట్, లేక్స్, రివర్స్, వైల్డ్ లైఫ్ అండ్ హ్యావ్ కంపాషన్ ఫర్ లివింగ్ క్రియేచర్స్. అంటే ఏంటంటే ఫండమెంటల్ డ్యూటీ అండి. ఏంటి? మనం ఎన్విరాన్మెంట్ని కాపాడాలి అండ్ ఫారెస్ట్, లేక్స్, రివర్స్ ఇవన్నీ మన సరౌండింగ్స్లోనే ఉంటాయి. వాటిలో చెత్తవి వేసేయడం, ప్లాస్టిక్ అనేది త్రో చేయడం అండ్ వాటిని మనం నీట్గా ఉంచుకోవాలి, క్లీన్గా ఉంచుకోవాలి. ఎన్విరాన్మెంట్ని మనం కూడా ప్రొటెక్ట్ చేయాలి. ఇది ఒక ఫండమెంటల్ డ్యూటీ మనం చేయాల్సింది అని అయితే ఈ ఆర్టికల్ చెప్తుంది. కాన్స్టిట్యూషన్ పరంగా ఎన్విరాన్మెంట్కి లింక్ ఉన్నవి మెయిన్గా 3 ఆర్టికల్స్ ఉన్నాయి. ఒక ఆర్టికల్ 51AG ఇది ఒక ఫండమెంటల్ డ్యూటీ అండ్ ఆర్టికల్ 48A ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్, ఇది గవర్నమెంట్ చేయాల్సింది. ఆర్టికల్ 21 ప్రొటెక్ట్స్ రైట్ టు లైఫ్ యాజ్ ఏ ఫండమెంటల్ రైట్ అంటే మనకి ఎన్విరాన్మెంట్ ఉండాలి, మంచి హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉండాలి, క్లీన్ ఎన్విరాన్మెంట్ ఉండాలి, పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉండాలి అని అయితే ఆర్టికల్ 21 చెప్తుంది. ఇక్కడితో ఆర్టికల్స్ అనేవి అంటే ఎన్విరాన్మెంట్ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఏవైతే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయో అవన్నీ కవర్ అయ్యాయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్ అందరికీ.